పరకాలలో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్లో భాగంగా బీజేపీ నాయకులు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆదేశాల మేరకు పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు పరకాల పట్టణంలో ప్రధాన రహదారి వెంట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పగడాల కాళీప్రసాదరావు మాట్లాడుతూ బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గడం వల్ల బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కడంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్ల అమలు పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని, దీనికి కోర్టు తీర్పులే నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్పీ జయంతిలాల్, కొలనుపాక భద్రయ్య, పూర్ణాచారి, ఎరుకుల దివాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి ఎస్కేవై విద్యా సంస్థల చైర్మన్ మొర్రి కుమార్ యాదవ్, కుక్కల విజయ్, బాసాని సోమరాజు, బిడిదుడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ జాగ్ ఆధ్వర్యంలో కూడా అన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలుపునిచ్చాయి. ఆ సిరిసిల్లలో ఈరోజు పరకాలలో బీజేపీ పార్టీ బంద్కు పూర్తిగా సహకరించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మీరు స్థానిక సంస్థ లోపల 42% ఇస్తామని మీరు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు. అది మీరు దానికి కట్టుబట్టే స్థానిక సంస్థలో 42% ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుంటే మీకు ఆ కుర్చీలో కొనసాగే నైతిక హక్కు లేదు. మీరు 9th షెడ్యూల్ ఎట్లా పెట్టిస్తారో అది మీ తలకాయ నొప్పి. మీరు ఐక్య కార్యాచరణ సమితి ద్వారా ఢిల్లీకి పోతారా, ప్రధానమంత్రి కలుస్తారా, రాష్ట్రపతి కలుస్తారా, అది ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఏకపక్షంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేసి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఈరోజు బీసీల ఓట్లతోని మీరు అధికారాన్ని అనుభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బీసీల ఆగ్రహానికి మీద గురిగా తప్పదు. మీరు 42% రిజర్వేషన్ మీరు స్థానిక సంస్థలు ఇవ్వకుండా మాత్రం మీరు ఆ గద్దె పైన కొనసాగే హక్కు లేదు. రాజీనామా చేయి, మళ్ళీ ఫ్రెష్ మైండెడ్ పోయి అసెంబ్లీ ఎన్నికలు పోవాలని కోరుకుంటూ పరకాలలో ఈరోజు బంద్కు సహకరించిన వాణిజ్య వ్యాపార సంస్థలకు మరి ఆర్టీసీ కార్మికులకు పేరు పేరున కృతజ్ఞతలు ఇస్తున్నాను. భారత్ మాతాకి జై.